నమస్కారం. ఈరోజు మనం ఓ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే డబ్బు ఖర్చు చేయడం. అంటే కేవలం లెక్కలు కాదు, దాని వెనుకుండే మనస్తత్వమేంటి? దీని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. మన దగ్గర మోర్గాన్ హౌజల్ రాసిన ది ఆర్ట్ ఆఫ్ స్పెండింగ్ మనీ మీద అన్లాక్ థాట్ తెలుగు పాడ్కాస్ట్ వారి విశ్లేషణ ఉంది. డబ్బు అనగానే ఏముంది? బ్యాంక్ బ్యాలెన్స్, ఎంతొచ్చింది, ఎంత పోయింది, ఇవే కదా మనకు గుర్తొచ్చేవి. కానీ మనం చేసే ప్రతి చిన్న ఖర్చు వెనుక కూడా ఓ కథ ఉంటుంది, ఓ ఆలోచన, కొన్నిసార్లు మనకే తెలియని ఫీలింగ్స్ కూడా. మనం డబ్బు ఎలా వాడుతున్నాం అనేది మన సంతోషాన్ని, భద్రతని, బంధాలని, చివరికి మన ఫ్యూచర్ని కూడా ఎలా ప్రభావితం చేస్తుందో ఈరోజు చూద్దాం. మన జేబులోంచి వెళ్లే రూపాయి మన గురించి ఏం చెప్తుందో తెలుసుకుందాం, సరేనా? మన చేతిలో ఒక సాధనం అంతే. దాన్ని ఎలా వాడుతున్నాం అనే దానిమీదే కదా మన లైఫ్ క్వాలిటీ ఆధారపడి ఉంటుంది. ఈ విశ్లేషణతో మనం మన ఖర్చు అలవాట్లని ఊరికే మార్చడం కాదు, వాటిని ఇంకాస్త స్పృహతో మన అసలైన లక్ష్యాలకి తగ్గట్టు ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. ఇది మన డబ్బు విషయాలకే కాదు, మనశ్శాంతికి కూడా చాలా ముఖ్యం. అయితే మరి విశ్లేషణలో మొదటి పాయింట్తో స్టార్ట్ చేద్దాం. డబ్బు ఖర్చు చేయడం అనేది ఏదో లెక్కలు వేసుకుని చేసేది కాదట. దాని వెనుక గట్టిగా ఎమోషన్సు, సైకలాజికల్ కారణాలుంటాయని మోర్గాన్ హౌసల్ అంటున్నారు. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా. ఆర్థిక నిర్ణయాలు లాజికల్గా తీసుకుంటాం అనుకుంటాం చాలాసార్లు. నిజమే, మనం అలా అనుకుంటాం, కానీ వాస్తవం అది కాదు. మనము ఏదైనా కొనాలన్నా, దేనికైనా పే చేయాలన్నా లెక్కల కన్నా ఎక్కువగా మన ఫీలింగ్సే పనిచేస్తాయి. మన ఆశలు, భయాలు, సెక్యూరిటీ ఫీలింగ్ లేకపోవడం, పక్క వాళ్ళతో పోల్చుకోవడం, మన విలువలు, మనకి ఏది ముఖ్యం అనిపించడం, అన్నీ మన ఖర్చు నిర్ణయాలని ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకి, ఒక వ్యక్తి ఓ ఖరీదైన కారు కొన్నాడనుకోండి. దాని వెనుక కేవలం ట్రాన్స్పోర్ట్ అవసరం మాత్రమే ఉండకపోవచ్చు. బహుశా ఆ కారు ఇస్తుందనుకునే సోషల్ స్టేటస్, ఆ హోదా ఫీలింగ్, ఇతరులు మెచ్చుకోవాలనే కోరిక, ఇవి బలంగా పనిచేసి ఉండొచ్చు. అంటే అక్కడ లాజిక్ కంటే ఎమోషనే డామినేట్ చేసింది కదా. అంటే చిన్న చిన్న కొనుగోళ్ళలో కూడానా? ఇప్పుడు రోజు కూరగాయలు కొనడంలో కూడా ఎమోషన్ ఉంటుందా? ఉంటుంది, పరోక్షంగా ఉంటుంది. మనం ఏ బ్రాండ్ కొంటున్నాం, ఆరోగ్యం గురించి ఎంత ఆలోచిస్తున్నాం, క్వాలిటీకి ఎంత విలువిస్తున్నాం, లేక ఊరికే ధర చూస్తున్నామా, వీటి వెనుక కూడా మన విలువలు కనిపిస్తాయి. ఇప్పుడు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నాం అనుకోండి, దాని వెనుక ఆరోగ్యం మీద శ్రద్ధ, పర్యావరణం మీద బాధ్యత లాంటివి ఉండొచ్చు. కాబట్టి ప్రతి ఖర్చు వెనుక చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒక సైకలాజికల్ డ్రైవర్ ఉంటుంది. దాన్ని గుర్తించడమే ఫస్ట్ స్టెప్. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. సరే, ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, చాలామంది వాళ్ల సొంత ఆనందం కంటే ఇతరులని ఇంప్రెస్ చేయడానికి, సమాజంలో వాళ్ల స్టేటస్ చూపించుకోవడానికి ఎక్కువ ఖర్చు చేస్తారని మోర్గన్ గమనించారట. కొత్త ఫోన్ రాగానే కొనడం, బ్రాండెడ్ బట్టలు, లగ్జరీ వస్తువులు, వీటి వెనుక అసలు కారణం ఇదే అంటారా? చాలా సందర్భాల్లో అవుననే చెప్పాలి. దీన్నే స్టేటస్ స్పెండింగ్ అంటారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఇలా ఇతరుల దృష్టిలో గొప్పగా కనిపించాలని చేసే ఖర్చుతో వచ్చే ఆనందం, అది చాలా టెంపరరీ, నీటి మీద బుడగలాంటిది. అంటే ఎందుకంటే మీరు ఈరోజు ఒక కొత్త ఫోన్ కొంటే రేపు ఇంకొకరు దానికన్నా కొత్త మోడల్ కొంటారు. మీరు ఖరీదైన కారు కొంటే మీ పక్కింటి వాళ్ళు అంతకన్నా లగ్జరీది కొనొచ్చు. ఇది ఆగదు, ఎప్పుడో పోల్చుకుంటూ ఉండే పరుగు పందం లాంటిది. దీనివల్ల నిజమైన శాశ్వతమైన ఆనందం రాదు. పైగా ఇతరుల మెప్పు కోసం బ్రతకడం మొదలు పెడితే మన డబ్బులు పోవడమే కాదు, మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. మీరు చెప్పింది కరెక్టే. పైకి కనిపించే దానికోసం తాపత్రయపట్టం తేలికే, కానీ దానివల్ల వచ్చే అసంతృప్తిని గుర్తించడం కష్టం. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? నిజమైన హ్యాపీనెస్ దేనిలో ఉంటుంది? మోర్గన్ హౌసల్ ప్రకారమైతే నిజమైన ఆనందం బయట వస్తువుల్లోనో ఇతరుల అభిప్రాయాల్లోనూ లేదు. అది మన లోపలుంది. మన విలువలకు, మనకు నిజంగా ఏది ఇష్టమో దానికి తగ్గట్టు డబ్బు ఖర్చు చేసినప్పుడు వస్తుంది. అంటే ఇతరులని ఇంప్రెస్ చేయడానికి లక్షలు ఖర్చు చేయడం కంటే, మనకు ఇష్టమైన పుస్తకం కొనడానికి 100 రూపాయలు పెడితే ఎక్కువ సంతృప్తి రావచ్చు. లేదా మన ఫ్యామిలీతో వచ్చిన ట్రిప్కి వెళ్లడం, మనకు నచ్చిన స్కిల్ నేర్చుకోవడానికి కొంత ఖర్చు చేయడం. ఇవి బయటకు పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ మనకు లోతైన, ఎక్కువ కాలం నిలిచే ఆనందాన్నిస్తాయి. ఇక్కడ ముఖ్యం స్పృహ. మనం ఎందుకు ఖర్చు చేస్తున్నాం అనే స్పృహ. స్టేటస్ని డబ్బుతో కొనొచ్చు, అది ఈజీ, కానీ ఆనందాన్ని అలా కొనలేం.
దాన్ని మన ఎంపికలతో మనమే క్రియేట్ చేసుకోవాలి. చాలా బాగా చెప్పారు. ఇది నన్ను మోర్గన్ చెప్పిన ఇంకో పాయింట్కి తీసుకువెళ్తుంది. వస్తువుల కంటే అనుభవాలకి ఎక్కువ విలువ ఇవ్వటం. మనందరం ఎంతో ఇష్టపడి కొన్న వస్తువులు కూడా కొన్నాళ్లకి వాటి అట్రాక్షన్ తగ్గిపోవడం గమనిస్తాం కదా, కానీ అనుభవాలు అలా కాదు అంటున్నారు. ఖచ్చితంగా ఇది చాలా పవర్ఫుల్ ఐడియా. వస్తువులు, ముఖ్యంగా గ్యాడ్జెట్స్, కార్లు, ఫ్యాషన్ ఐటమ్స్, ఇవి కొన్న కొత్తలో భలే సంతోషాన్నిస్తాయి, కానీ చాలా త్వరగా వాటికి అలవాటు పడిపోతాం. దీన్నే సైకాలజీలో హెడోనిక్ అడాప్టేషన్ అంటారు. ఆ వస్తువు మన డైలీ లైఫ్లో భాగమైపోతుంది, దానివల్ల వచ్చే ఆనందం నెమ్మదిగా తగ్గిపోతుంది. పైగా వస్తువులు పాడవుతాయి, పాతబడిపోతాయి, వాటి ప్లేస్లో కొత్తవి వస్తాయి. కానీ అనుభవాలు వేరు. ఒక ట్రిప్కి వెళ్తున్నామనుకోండి, దానికి ముందు నుంచే ఎంతో ఊహించుకుంటాం. ఆ తర్వాత వెళ్ళినప్పుడు ఎన్నో కొత్త విషయాలు చూస్తాం, నేర్చుకుంటాం. తిరిగి వచ్చాక ఆ మెమరీస్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఈ మొత్తం ప్రాసెస్ అది మనకు ఎక్కువ కాలం ఆనందాన్నిస్తుంది. అంటే ఆ అనుభవాన్ని మనం మనలో ఒక భాగంగా చేసుకుంటామన్నమాట. సరిగ్గా అదే. అనుభవాలు మన ఐడెంటిటీలో కలిసిపోతాయి. నేను ఫలానా దేశం చూశాను, నేను ఆ స్కిల్ నేర్చుకున్నాను, మా ఫ్యామిలీతో ఆ రోజు భలే గడిపాను, ఇవన్నీ మన స్టోరీలో, మన పర్సనాలిటీలో భాగమైపోతాయి. మనం చేసిన ప్రయాణాలు, నేర్చుకున్న పాఠాలు, ముఖ్యమైన వాళ్లతో గడిపిన టైం, ఇవన్నీ మనల్ని మారుస్తాయి. చాలా రీసెర్చ్లు కూడా ఇదే చెబుతున్నాయి. వస్తువులతో పోలిస్తే అనుభవాల కోసం చేసే ఖర్చు ఎక్కువ కాలం నిలిచే సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుందని తేలింది. కాబట్టి ఖరీదైన వాచ్ కొనడం కంటే ఆ డబ్బుతో ఓ మంచి ప్లేస్కి వెళ్ళిరావడం వల్ల వచ్చే మెంటల్ బెనిఫిట్ చాలా ఎక్కువ. ఆ జ్ఞాపకం లైఫ్ లాంగ్ ఉంటుంది. అయితే ఇక్కడ ఓ ప్రశ్న వస్తుంది. అనుభవాలకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే మరి వస్తువుల అవసరం లేదా? మన డైలీ లైఫ్కి ఎన్నో వస్తువులు కావాలి కదా. పైగా భవిష్యత్తు సంగతి ఏంటి? ఉన్న డబ్బంతా ఇప్పుడున్న అనుభవాల కోసం పెట్టేస్తే ఫ్యూచర్ సేఫ్టీ ఎలా? ఈ విశ్లేషణ పొదుపు గురించి ఏమన్నా చెబుతోందా? ఆహా, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మోర్గన్ హౌసెల్ కానీ ఈ విశ్లేషణ కానీ ఎక్కడా ఉన్న డబ్బంతా ఖర్చు చేయమని చెప్పట్లేదు. నిజానికి ఖర్చు చేయడం ఎంత ముఖ్యమో పొదుపు చేయడం, ఇన్వెస్ట్ చేయడం కూడా అంతే, బహుశా అంతకంటే ఎక్కువ ముఖ్యమని గట్టిగా చెప్తున్నారు. అసలైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ప్రశాంతత అనేవి ఎప్పుడొస్తాయంటే ఇప్పటి ఆనందానికి, రేపటి భద్రతకి మధ్య కరెక్ట్ బ్యాలెన్స్ సెట్ చేసినప్పుడు మాత్రమే. చాలామంది చేసే తప్పేంటంటే జీతం రాగానే ముందు ఖర్చులు పెట్టేసి ఏమైనా మిగిలితే అప్పుడు సేవ్ చేద్దామనుకోవడం. కానీ సరైన పద్ధతి దీనికి రివర్స్. పే యోర్ సెల్ఫ్ ఫస్ట్ అంటారు కదా, ఆ ప్రిన్సిపల్ పాటించాలి. అంటే ఇన్కమ్ రాగానే ఫస్ట్ ఫ్యూచర్ కోసం సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో కొంత పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత మిగిలిన డబ్బును మాత్రమే మన అవసరాలకి, కోరికలకి, అనుభవాలకి ప్లాన్ చేసుకుని ఖర్చు చేయాలి. అంటే పొదుపుని కూడా ఒక రకమైన ఖర్చులా చూడాలంటారా? ఒక రకంగా అవును. భవిష్యత్తులో మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం, మన ప్రశాంతత కోసం మనం ముందుగా పే చేస్తున్న ప్రైజ్ లాంటిదనమాట. ఇలా చేయడం వల్ల 2 లాభాలు. 1, మన ఫ్యూచర్కి కావలసిన డబ్బు రెగ్యులర్గా జమ అవుతోంది. 2, మిగిలిన డబ్బును మనం ఇంకాస్త కాన్షియస్గా, గిల్టీ ఫీలింగ్ లేకుండా ఖర్చు చేయగలుగుతాం. ఎందుకంటే ఫ్యూచర్ నీడ్స్కి పక్కన పెట్టేశాం అనే ధైర్యం ఉంటుంది. ఈ ఖర్చు, పొదుపు బ్యాలెన్సే ఆర్థిక ఒత్తిడిని తగ్గించి లాంగ్ టర్మ్ హ్యాపీనెస్కి బేస్ వేస్తుంది. ఇది ప్రాక్టీస్తో వస్తుంది. ఈ బ్యాలెన్స్ సాధించడం నిజంగా ఛాలెంజే. సరే, ఇక చివరిగా ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్. మనం డబ్బును ఎలా ఖర్చు చేస్తామో ఆ విధానం మన ఐడెంటిటీని, మన పర్సనాలిటీని సైలెంట్గా ప్రపంచానికి చెబుతుందట మోర్గన్. మనం మాటల్లో చెప్పకపోయినా మన బ్యాంక్ స్టేట్మెంట్ మన కథను చెబుతుందన్నమాట. అదెలా? అవును, ఇది చాలా డీప్ అబ్జర్వేషన్. మన ఖర్చులు మన ప్రియారిటీస్ని, మన వాల్యూస్ని అద్దం పడతాయి. మనం దేనికెక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, మన టైంని, డబ్బుని దేనికోసం వాడుతున్నాం. ఉదాహరణకి ఒక వ్యక్తి తన సంపాదనలో ఎక్కువ భాగం పుస్తకాల మీద, కోర్సుల మీద, కొత్త విషయాలు నేర్చుకోవడం మీద ఖర్చు చేస్తున్నాడనుకోండి. అది నాలెడ్జ్ పట్ల, పర్సనల్ గ్రోత్ పట్ల తనకున్న కమిట్మెంట్ని చూపిస్తుంది. ఇంకొకరు రెగ్యులర్గా చారిటీస్కి డొనేట్ చేస్తున్నారనుకోండి. అది వాళ్లలోని దయాగుణాన్ని, సోషల్ రెస్పాన్సిబిలిటీని చెబుతుంది. మరొకరు ఎక్కువగా బయట తినడానికి, ఎంటర్టైన్మెంట్కి ఖర్చు చేస్తున్నారంటే వాళ్ళు బహుశా సోషల్ కనెక్షన్స్కి, అప్పటికప్పుడు వచ్చే ఆనందానికి ఎక్కువ విలువ ఇస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. అంటే మన ఖర్చులు మన సిగ్నేచర్ లాంటివా అన్నమాట. కానీ కొన్నిసార్లు ఇవి తప్పుదారి పట్టించొచ్చు కదా.
ఒక వ్యక్తి ఫైనాన్షియల్గా ఇబ్బందిలో ఉంటే కొన్ని ఖర్చులు చేయలేకపోవచ్చు. అది వాళ్ళ అసలు వ్యక్తిత్వాన్ని చూపించకపోవచ్చు. మీరు చెప్పింది నిజమే. ఏ ఒక్క ఖర్చుని బట్టో ఒక వ్యక్తి గురించి పూర్తిగా జడ్జ్ చెయ్యలేం. పరిస్థితులు, అవకాశాలు కూడా ఉంటాయి. అయితే మోర్గన్ హౌజిల్ చెప్పేది లాంగ్ రన్లో మన ఖర్చుల ప్యాటర్న్ గురించి. కాలక్రమేణా మనం డబ్బును ఎలా వాడుతున్నామో అది మన అసలైన ప్రియారిటీస్ని, మన ఇంటర్నల్ వాల్యూస్ని బయటపెడుతుంది. మనం ఇతరులకి ఎలా కనిపించాలనుకుంటున్నామో కాదు, మనం నిజంగా ఎవరో మన ఖర్చుల సరళి చెబుతుంది. చివరికి మనం మన డబ్బుతో ఏం చేస్తున్నామనేది, మనం ఎలాంటి వారసత్వాన్ని, వాల్యూస్ పరంగా వదిలి వెళ్లాలనుకుంటున్నామో కూడా చూపిస్తుంది. అద్భుతం. ఇప్పటిదాకా మనం చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకున్నాం. డబ్బు ఖర్చు వెనుక సైకాలజీ, స్టేటస్ కోసం చేసే ఖర్చులో ఉన్న ఇబ్బంది, అనుభవాల విలువ, ఖర్చు పొదుపు బ్యాలెన్స్ ఎంత అవసరమో, ఇంకా మన ఖర్చులు మనల్ని ఎలా రిఫ్లెక్ట్ చేస్తాయో తెలుసుకున్నాం. ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం నేర్చుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ని ఒకసారి గుర్తు చేసుకుందామా? తప్పకుండా. సింపుల్గా చెప్పాలంటే 1. ఖర్చు ఒక కళ. ఇది జస్ట్ లెక్క కాదు, ఎమోషన్స్తో, సైకాలజీతో కలిసిన విషయం. దీన్ని కాన్షియస్గా నేర్చుకోవాలి. 2. ఆనందం కోసం ఖర్చు. ఇతరుల మెప్పు కోసం కాదు, మీకు నిజంగా సంతోషాన్నిచ్చే, మీ విలువలకు సరిపోయే వాటిపై ఖర్చు చేయండి. 3. అనుభవాలే ఆస్తి. వస్తువులు పాతబడిపోతాయి, అనుభవాలు మెమరీస్గా మీలో భాగంగా లైఫ్ లాంగ్ ఉంటాయి. వాటికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి. 4. బ్యాలెన్స్ ముఖ్యం. ఇప్పటి ఎంజాయ్మెంట్కి, రేపటి సేఫ్టీకి మధ్య సరైన బ్యాలెన్స్ ఉండాలి. పే యోర్ సెల్ఫ్ ఫస్ట్ గుర్తుంచుకోండి. 5. మీ ఖర్చు మీ కథ. మీ ఖర్చుల తీరు మీ ప్రాధాన్యతలని, మీ విలువలని, మీ వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. దీన్ని గుర్తించి జాగ్రత్తగా ఎంపికలు చేసుకోండి. సరిగ్గా చెప్పారు. ఈ పాఠాలు మన ఫైనాన్షియల్ లైఫ్ని బెటర్ చేయడమే కాదు, ఇంకాస్త సంతృప్తిగా బ్రతకడానికి కూడా హెల్ప్ చేస్తాయి. మన డబ్బు మన కంట్రోల్లో ఉండాలి, కానీ డబ్బే మనల్ని కంట్రోల్ చేయకూడదు. చివరిగా, మన చేతిలో ఉన్న ప్రతి రూపాయికి మన భవిష్యత్తు ఆనందాన్ని, ప్రశాంతతను డిజైన్ చేసే పవర్ ఉంది. దాన్ని తెలివిగా ఆలోచించి మన అసలైన గోల్స్కి తగ్గట్టు వాడుకోవడమే మనం చేయాల్సింది. ముగించే ముందు వింటున్న వాళ్ళందరూ ఆలోచించడానికి ఓ చిన్న ప్రశ్న. మీరు ఇప్పటిదాకా చేసిన ఖర్చుల్లో ఏది మీకు నిజంగా మర్చిపోలేని, ఎక్కువ కాలం నిలిచిన ఆనందాన్నిచ్చింది? అది మీరు కొన్న వస్తువా, లేక మీరు పొందిన అనుభవమా? ఈ ప్రశ్నకు ఆన్సర్ మీకే తెలుస్తుంది. దాని గురించి ఒక్క నిమిషం ఆలోచించినా ఫ్యూచర్లో డబ్బును ఎలా ఖర్చు చేయాలో మీకు ఇంకాస్త క్లారిటీ వస్తుంది. అంతిమంగా అన్లాక్ థాట్ వారి విశ్లేషణ, మోర్గన్ హౌసల్ మెసేజ్ కూడా ఇదే. తెలివిగా ఖర్చు చేయండి, సంతోషంగా జీవించండి.